చెవిలోకి ఏదో ఒకటి పెట్టి తిప్పుకునే అలవాటు పిల్లల్లోనే కాదు పెద్దల్లోనూ కనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో పెన్సిళ్లు, బలపాలు, పుల్లలు, పిన్నీసుల వంటివి చెవిలోపల ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే నిద్రపోతున్నప్పుడు చెవిలోపలికి చీమలు, చిన్న చిన్న పురుగులు కూడా దూరిపోతుంటాయి. తీవ్రమైన నొప్పి, భరించలేని బాధను కలుగచేసే ఇలాంటి పరిస్థితిలో వైద్య సాయం పొందడానికంటే ముందుగా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. తలను సాధ్యమైనంత వరకు కిందకు వంచి ఉంచాలి. పుల్లలు, పిన్నీసులు వంటివి చెవిలో ఇరుక్కొని బయటకు కనిపిస్తున్నప్పుడు మెల్లగా లాగుతూ తీసేయడానికి ప్రయత్నించాలి. బయటకు కనిపించినప్పుడు లోపలికి ఏదో ఒకటి పెట్టి కెలక్కూడదు. ఇలా చేయడం వల్ల ఇరుక్కున్న వస్తువు మరింత లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. చీమలు, పురుగులు చెవిలోపలికి చేరి కదలాడుతున్నప్పుడు 2-3 చుక్కల ఆలివ్ నూనెను కానీ, బేబీ ఆయిల్ని కానీ చెవిలోపలికి పోయడం మంచిది. ఇలా చేయటం వల్ల అవి చనిపోతాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారకుండా ఉంటుంది. చీమలు, పురుగులు కాకుండా వేరే వస్తువులు ఏవైనా ఇరుక్కున్నప్పుడు ఆయిల్ పోయకూడదు. బయటకు కనిపించకుండా చెవిలోపల వస్తువులు ఇరుక్కున్నప్పుడు సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.